హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కేజీ, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, తాలింపుకు తిరగమాతకు శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి. ఇప్పుడు తీసుకొస్తాను. దానికి కావాల్సింది ఆయిల్. ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో పచ్చిగా రుబ్బుకుంటాను. దీన్ని కొద్దిగా ఒక్క ముక్క దంచుకోవాలండి. పలుకుగా దంచుకుంటూ రావాలి. కొన్ని పచ్చిమిర్చి రోట్లో వేస్తుంటే రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి. రోలు లేదు కాబట్టి మిక్సీకి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, ఇవన్నీ ఒకసారిగా మిక్సీకి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా దంచుకొని వస్తానండి. ఈ విధంగా రుబ్బుకోవాలండి. దొండకాయ పచ్చడి పలుకుగా ముక్కగా ఉండాలి. ఇట్లా గిన్నెలోకి తీసేసి మిగిలిన కాయలు వేసుకుందామండి. మెత్తగా దంచితే బాగుండదు పచ్చడి. చింతపండు, దొండకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ వేసుకొస్తాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను తిరగమాతకు. వెల్లుల్లి బాగా ఏగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు దొండకాయ పచ్చడి అండి రుబ్బుకునింది. పసుపు, ఇది బాగా నూనెలో ఉడకాలండి. పచ్చివాసన పోయిందాక అన్నీ పచ్చి రుబ్బుకున్నాం కాబట్టి చూడండి, బాగా ఎంచుకోవాలండి. ఇది పచ్చివాసన పోయిందాక మనం అన్నీ పచ్చి దంచుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయిందాక ఉడకాల. కానీ ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి ఇది ఉడికేలకి. బాగా ఉడికి ఆయిల్ బయటికి రావాలండి. ఒక 20 నిమిషాలు పడుతుందండి. దొండకాయ పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఉల్లిపాయలు వేసి బాగా కలబెట్టేసి లాస్ట్న కొత్తిమీర వేస్తున్నానండి. ఇంతేనండి దొండకాయ పచ్చడి. మీరు చూసి షేర్ చేసి లైక్ చేయండి.